హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 11. సామ్రాట్ కొద్దిగా చల్లబడి విసురుగా అక్కడి నుంచి వైదేహి చేతిని పట్టుకుని పైకి తీసుకెళ్ళిపోయాడు. తనలా వెళ్ళగానే అప్పటిదాకా భయపడిన ప్రియంవద తేరుకుని వెళ్తున్న సామ్రాట్నే కోపంగా చూస్తూ ఉండిపోతుంది. శ్వేత మాత్రం చిన్నగా తేరుకుని ప్రియంవద దగ్గరికి వస్తూ, ఎందుకమ్మా ఊరికే అన్నయ్యతో పెట్టుకుంటావు? నీకు తెలుసు కదా అన్నయ్యకి మనం దగ్గరికెళ్ళినా తన విషయాల్లో జోక్యం చేసుకున్నా నచ్చదని. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పు? ఇలా చేసి అన్నయ్య దగ్గర ఇరుక్కోవటం. ఇకనైనా తనకి దూరంగా ఉండమ్మా, అదే మనకు మంచిది. లేదంటే తెలుసు కదా మన ప్రాణాలు తీసినా ఆశ్చర్యపోనక్కర్లొద్దు అని శ్వేత తన గదికి వెళ్ళిపోయింది. ప్రియంవద మాత్రం శ్వేత మాటలు వింటూనే సామ్రాట్ గదివైపు చూస్తూ ఎర్రబడిన కళ్ళతో విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇటు సామ్రాట్ వైదేహిని ఆల్మోస్ట్ ఈడ్చుకెళ్ళినట్టుగా పైకి తీసుకెళ్ళిపోయాడు. తన్ని ఒక్కసారిగా మంచం మీద విసిరి అప్పటికే తన కోపం చల్లారకపోవడంతో మంచం మీద కూర్చుని అతడు జుట్టులోకి వేలు పోనిస్తూ తన కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు సామ్రాట్. కానీ తన వల్ల కాకపోవడంతో ఒక్కసారిగా వైదేహి వైపు తిరిగి తన్ని ఒక్కసారిగా అతడి మీదకి గట్టిగా లాక్కుని తన పెదాలని అతడి పెదాల మధ్య గట్టిగా బంధించేశాడు. కానీ ఈసారి సామ్రాట్ ముద్దుకు వైదేహి షాక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ముద్దు పెట్టుకున్నా తన కోరికతో లేదా ప్రేమతో పెట్టుకున్నట్టుగా అనిపించేది. ఈ ముద్దు మాత్రం ఒక రకమైన కోపం, బాధ, అసహనంతో పెట్టుకున్నట్లు అనిపిస్తుంటే మాటలు రాని దానిలా సామ్రాట్ని చూస్తూ ఉండిపోయింది. ఇక చివరికి 5 నిమిషాలకి తన్ని వదిలిన సామ్రాట్ కొద్దిగా చల్లబడి తన వైపు చూసేసరికి లెక్కలేనని ప్రశ్నలతో తనని చూస్తున్న వైదేహిని చూసి తను ఏం ఆలోచిస్తుందో అర్థమయ్యింది. సామ్రాట్ మళ్ళీ తన వైపు చూడకుండా ఎదురుగా ఉన్న నిలువెత్తు పెయింటింగ్ని చూస్తూ, నీ మనసులో ఏం నడుస్తుందో నాకు తెలుసు. కింద చూసిన ఆమె ఎవరనే కదా నీ డౌటు? తను ప్రియంవద. దురదృష్టవశాత్తు నా తల్లి మొగుడికి 2వ భార్య. అందుకే తన ఇంట్లో ఉంది. కానీ తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకే కాదు, నువ్వు నా భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టినా కూడా నీకు కూడా తనతో ఎలాంటి సంబంధం ఉండదు, ఉండకూడదు కూడా అని విసురుగా అక్కడి నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళగానే వైదేహి మొహమంతా ఎర్రగా మారిపోయి సామ్రాట్ వెళ్ళిన వైపే చూస్తుంది. సచ్చినోడు, ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా నీకు సంబంధం ఉండదు అంటాడేంటి? అసలు వీడెవడు? నాకెవరితో సంబంధం ఉంటుంది, ఎవరితో ఉండదు అని డిసైడ్ చేయడానికి? వెయిట్, అసలు నేను వీడిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పాను? వీడు వీళ్ళతో నా సంబంధం గురించి మాట్లాడడానికి? అయినా వీడు నన్ను ముద్దెందుకు పెట్టుకుంటున్నాడు? వైదేహి, ఫోకస్. ఏదో ఒక దాని గురించి ఆలోచించు. అన్నీ ఆలోచిస్తూ ఉండగా తనకి సామ్రాట్ మీద కోపం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఆ మంచం మీదున్న పిల్లోని తీసి సామ్రాట్ వెళ్ళిన బాత్రూమ్ డోర్ మీదకి విసిరికొట్టింది. అప్పుడు చూసింది ఆ గదిని. ఉండాల్సిన ఏ వస్తువులు తమ స్థానంలో లేవు. ఆ గదిని ఊడ్చి కూడా ఎన్నో రోజులు అయినట్లు ఉంది. ఎక్కడ పడితే అక్కడ దుమ్ము, చెత్త, చెదారం, వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి చాలా మెస్సీగా ఉంది ఆ రూమ్. ముందే డాక్టర్, అందులోనూ తనకి నీట్నెస్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ఆ గదిని వైదేహి చాలా చిరాగ్గా చూస్తూ ఉంటుంది. ఈలోపు తలుపులు చప్పుడవడంతో అటు తిరిగిన తనకి ఎదురుగా కండలు తిరిగిన దేహంతో, వెట్ హెయిర్తో, ఒంటి మీద కేవలం టవల్ మాత్రమే చుట్టుకుని కనిపించాడు సామ్రాట్. తను అలా చూడగానే వైదేహి తన చూపుని తిప్పేస్తూ వాడిని తిట్టిన తిట్టకుండా తిట్టుకుంటూ ఉంది. చిచి, సిగ్గే లేదు నీకు? ఇలా ఒక అమ్మాయి ముందుకు బట్టలు లేకుండా రావటానికి అస్సలు ఏమాత్రం సిగ్గు అనిపించడం లేదా? లోపలికి నడువు నువ్వు అని తనని తిడుతూ ఉంటే సామ్రాట్ మాత్రం ఇదేదీ పట్టనట్టుగా వైదేహి వైపుకి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు. సామ్రాట్ని చూసి వైదేహి ఒక్కసారిగా తన మొహం తిప్పేసుకుంది. ఓయ్, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? ఒక పరాయి అమ్మాయి ముందు ఇలా బట్టలు లేకుండా నిలబడ్డానికి? ముందు పోయి బట్టలు వేసుకోపో అని అరుస్తున్నా కూడా సామ్రాట్ తన మాటలను కొంచెం కూడా పట్టించుకోకుండా అద్దం ముందు నుంచుని అందులో తన జుట్టును సెట్ చేసుకుంటూ ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉన్న వైదేహి
కొన్ని సెకండ్ల తర్వాత చిన్నగా ఒక కన్ను తెరిచి చూడగా సామ్రాట్ ఈసారి సరిగ్గా తన ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుని తన్నే చూస్తూ ఉన్నాడు. అతడు ఇప్పటికీ కూడా బట్టలు వేసుకోకపోవటంతో వైదేహి చిరాగ్గా అరుస్తూ, నిజమే, నీకు అసలు మేనేసే లేదు. నీ నుండి అది ఆశించడం నా మూర్ఖత్వమే అవుతుంది. అసలు నీకు చెప్పడం కంటే ఇక నుండి బయటికి వెళ్ళిపోవడమే బెటర్ అని తన్ని తను తిట్టుకుని లేచి 2 అడుగులు వేసిందే లేదో ఒక్కసారిగా సామ్రాట్ తన చేతిని పట్టుకుని వెనక్కి గుంజి అతడు మంచం మీద కూర్చుని తన చేతిలో ఉన్న 2వ టవల్ని తన మొహం మీదకి విసిరి, నా తల తడిగా ఉంది, రా వచ్చి నా తల తుడువు. సామ్రాట్ మాటలకి వైదేహి మొహం చిట్లిస్తూ, నేను నీ తల తుడవడమేంటి? జోక్ చేస్తున్నావా? అస్సలు కుదరదు అని అతని నుండి తన చేతులు విడిపించుకొని ముందుకు వెళ్ళబోతుంటే సామ్రాట్ కూల్గా మంచం మీద వెనక్కి వాలి వెళ్తున్న తన్ని చూస్తూ, అయితే నీకు ఇంటికి వెళ్ళాలని లేదన్నమాట. సామ్రాట్ మాటకి వెళ్తున్నదల్లా ఆగి ఒక్కసారి వెనక్కి చూసి అనుమానంగా తనని చూస్తుంది. అంటే? వైదేహి అడిగిన తీరుకి సామ్రాట్ చిన్నగా సైడ్ స్మైల్ ఇచ్చి తిరిగి పడుకుని తననే చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నేను నిన్ను సరిగ్గా నీ కాలేజ్కి వదిలేసే సమయానికి మీ ఇంటి దగ్గర దింపుతా. లేదు అని మారం చేశావనుకో అని 2 క్షణాలు ఆగి గట్టిగా ఒళ్ళు విరుచుకుంటూ వైదేహి కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ, నేనేం చేస్తానో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సామ్రాట్ మాటలకి వైదేహి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వేసుకుని తన పర్మిషన్ లేకుండానే తనని ఇప్పటివరకు 3 సార్లు ముద్దు పెట్టుకోవడం గుర్తు చేసుకుంటూ, వైదేహి ఇంట్లోనే అంత చేసిన వాడికి ఇప్పుడు వాడి ప్లేస్లో ఇంకా ఎక్కువ చేయటం పెద్ద లెక్కేమీ కాదు. అందులోనూ ఇక్కడ అందరికీ వీడంటే పిచ్చి భయం అని తలుచుకుంటూ వాడి మాట వినకపోతే తనకే నష్టమని నిర్ణయించుకుని ఉక్రోషంగా తనని చూస్తూ తన దగ్గరికి నడుస్తుంది. తను అలా ఆలోచిస్తున్నంతసేపు కూడా సామ్రాట్ కన్ను ఆర్పకుండా తనని చూస్తూ ఉన్నాడు. కానీ వైదేహి మాత్రం తన ఆలోచనలో తను ఉండి అదే పనిగా తన మీద పడుతున్న సామ్రాట్ చూపుల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోవటం లేదు తను. ఇక వైదేహి నిర్ణయించుకుని తన ఎదురుగా నిలబడి సామ్రాట్కి ఆమడ దూరంలో ఉండి మొహం అంతా విక్రమణంగా అసహ్యంగా పెట్టుకుని తన తలని తుడుస్తుంది. అసలు వైదేహి తన తల తుడుస్తుందా లేదా అని డౌట్ వచ్చేలా తుడుస్తుంది. ముందు 2 నిమిషాలు మామూలుగానే ఉన్న సామ్రాట్ ఇప్పుడు వైదేహి అలా తనకి అంటి ముట్టునట్లుగా ఉండి పైపైన తుడుస్తుంటే చిరాగ్గా తన నడుముని చుట్టి ఒక్కసారిగా తనని అతడి మీదకి లాక్కుని తను తప్పించుకోవడానికి వీలు లేకుండా గట్టిగా ఒడిసి పట్టుకుని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా పేషెన్సీని టెస్ట్ చెయ్యకు వైదేహి. నేను నీకు ఎప్పుడైనా ఏదైనా చెప్తే నువ్వు అది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అది కూడా అలా అరకొరగా కాదు, పూర్తిగా మనసు పెట్టి పద్ధతిగా చేయాలి. అని నేను దీన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేలా చూడకు, అర్థమయ్యిందా అని కోపంగా అనేసరికి వైదేహి జంకుతూ అర్థమైంది అన్నట్టుగా తల ఊపింది. తనని తిట్టుకుంటూ ఇంకా తప్పక అలాగే సామ్రాట్ తలని తుడుస్తూ ఉంది. ఈసారి వైదేహి శ్రద్ధగా తన తలను తుడుస్తూ ఉండడంతో తలంతా మర్దన చేసినట్టుగా ఉన్న సామ్రాట్ కూలయ్యి వైదేహిని ఇంకా గట్టిగా చుట్టుకుని తన్ని అతడికి కంఫర్ట్గా ఉండేలా మలుచుకుంటూ హత్తుకున్నాడు. ఇప్పుడు సామ్రాట్ తల సరిగ్గా వైదేహి ఎదమీదగా ఉంది. అతడి తల వైదేహి గుండెలకు తగులుతూ ఉంది. సామ్రాట్కి అక్కడ ఎంతో కంఫర్ట్గా అనిపించడంతో తన తలని ఇంకొద్దిగా మీదకి జరిపి సరిగ్గా తన గుండె మీదుగా అతడి తల వచ్చేటట్టుగా పెట్టి కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. కానీ వైదేహి మాత్రం అతడి తల తన ఎదను చేరగానే కళ్ళు పెద్దవి చేసి అతన్నే చూస్తూ ఉంది. సామ్రాట్కి వైదేహి చూపుల వేడి తెలుస్తున్నా కూడా అతడు తనకేమీ పట్టనట్టుగా అతని పనిలో అతను ఉన్నాడు. ఇక వైదేహికి అతన్ని విడిపించుకోలేను అని ఈ పాటికే అర్థం అవడంతో చేసేదేమీ లేక హడావుడిగా అతడి తలను తుడిచి వెంటనే అతని నుండి దూరం జరిగి అతడి తలను తన మీద నుండి తోసి చిన్నగా తన ఎద మీదగా దులుపుకుంటూ అతడు తన మీద వాలటం వలన చెదిరిన తన డ్రెస్ని సరిచేసుకుంటుంది. వైదేహి అతన్నే కోపంగా చూస్తూ, నువ్వు చెప్పిన పని నేను చెప్పినట్టే చేశాను కదా, ఇక నన్ను మా కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావా లేదా? వైదేహి అలా అన్న వెంటనే సామ్రాట్ మంచం మీద వాలిపోయి తల కిందుగా చేతులు పెట్టుకుంటూ, నేనేం చెప్పా ఒకసారి రివైండ్ చేసుకో
నేను చెప్పిన పనులన్నీ అయ్యాక అన్నా. సో నువ్వు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు వెళ్ళిపోతే అంటే ఎలా చెప్పు? సామ్రాట్ మాటలకి వైదేహికి కోపం వస్తుంటే ఇక ఓర్వలేక అతడి వేలు పెట్టి చూపిస్తూ, చూడు మర్యాదగా నన్ను కాలేజీలో వదిలిపెట్టు. లేదంటే లేదంటే ఏంటి? అని సామ్రాట్ ఒక్క ఉదుటున లేచి తన్ని అతడి ఒళ్ళోకి లాక్కుంటూ వైదేహి తనకి చూపించిన వేలును చిన్నగా కొరికాడు. మరి వైదేహి చేత సామ్రాట్ ఇంకేం పనులు చేయిస్తాడో రేపు వచ్చే భాగంలో చూద్దాం. వీలైతే రెండో భాగం పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.